నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సచివాలయం, పంటపాలెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా జెండా ఎగరవేశారు. కోళ్లమిట్ట ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో టీఎన్టీయూ మండల అధ్యక్షులు తిన్నెలపూడి సిద్దయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాలలో ఉన్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సైకిల్ బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ స్వతంత్ర ఫలాలను అందిపుచ్చుకుని బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో స్వాతంత్ర భారత్ నేడు ప్రపంచంలో ఉన్నత స్థాయిలో నిలబడడం దేశ పౌరులుగా గర్వకారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పల్లంరెడ్డి శ్రీధర్ రెడ్డి, యదనపర్తి శ్యాంరెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు వడ్లమూడి వెంకటరమణయ్య నాయుడు, మాజీ ఉప సర్పంచ్ తిన్నెలపూడి బ్రహ్మానందం, షేక్ మొయిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన స్కూల్ పిల్లలకి, టీచర్లకి, మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారం. స్కూల్లో గవర్నమెంటు అన్ని విధాలా సహకరిస్తుంది. మీరు బాగా చదువుకోవాలా, ప్రైవేట్ స్కూల్ కంటే ముందుండి మంచి మార్కులు తెచ్చుకోవాలా అని కోరుకుంటున్నా. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. టీచర్ గారికి, అలాగే మన చైర్మన్ సునీత మేడం గారికి, మిగతా గ్రామ పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం అందరం గుమ్మకూడడానికి ముఖ్య కారణమైనటువంటి 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ యొక్క స్వతంత్రం రావడానికి మన యొక్క దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, మహాత్మా గాంధీ అవ్వచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారితో పోరాడి మనకు స్వతంత్రం తెచ్చారు. వచ్చిన స్వతంత్రాన్ని మనం అందరం కూడా వినియోగించుకోవాలి. అందరూ పిల్లలు కాబట్టి ప్రతి ఒక్కరూ స్కూల్కి వచ్చి మీ యొక్క ఏవైతే హోంవర్క్ మేడం గారు ఇస్తారో, సార్ ఇస్తారో అవన్నీ కూడా మీరు నీట్గా కంప్లీట్ చేసి వాళ్ళు చెప్పినట్టు చేస్తూ, అలాగే మీ యొక్క ఇంట్లో పెద్దలను కానీ తల్లిదండ్రులు కానీ గౌరవించాల్సిందిగా మరీ కోరుతున్నాం. అలాగే ఈరోజు 150 సంవత్సరాల కాలం నాటి వందే మాతర గీతాన్ని ఎర్రకోట మీద వినిపించడం జరిగింది మోడీ గారి ఆధ్వర్యం, మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో. అలాగే మోడీ గారు ఈరోజు యువశక్తి గురించి కూడా పోయినసారి లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరంలో ఆత్మ నిర్భర భారత్, అలాగే 2047వ సంవత్సరానికి మనం అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం ఉండాలని చెప్పి ఆయన కోరుకోవడం జరిగింది. దానికి సంబంధించి మనోళ్ళందరూ కూడా అందరం కూడా దానికి కట్టుబడి ఉండాలి. అలాగే అతను ఈరోజు ఇచ్చిన సందేశం ఏంటంటే యువశక్తికి సంబంధించిన అన్ని విధాలుగా ఆయన సహకరించి వాళ్ళని ముందుకు తీసుకోవడంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే మనం ఈరోజు మన కోసం త్యాగం చేసిన దేశభక్తులు ఎంతమందో, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతమందినో తలుచుకున్నాం. కానీ ఈరోజు నేనైతే నాకు అనిపించేది మన నిజం ఇప్పుడు ఇటీవల కాలంలో, ఈ కాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ఈ యొక్క 80వ స్వతంత్ర దినోత్సవం గురించి తలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేశ రక్షణ వ్యవస్థ కావచ్చు, అలాగే దేశంలో కరోనా టైంలో అతను చేసిన సేవలు కావచ్చు, అలాగే మన దేశాన్ని పాకిస్తాన్ బారి నుండి, అలాగే మిగతా శత్రు దేశాల నుంచి కూడా కాపాడి ఈరోజు మన రక్షణ వ్యవస్థని ఎన్నో రకాలుగా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క దేశాన్ని కాపాడుతూ, అక్కడ ఆయన ఇచ్చిన రక్షణ వ్యవస్థ ఇక్కడ మనం ప్రశాంతంగా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం కావచ్చు ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే ఆయన అక్కడ కష్టపడుతున్నాడు. కాబట్టి ప్రతి స్కూల్ని P4 విధానం ద్వారా ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు, సర్వేపల్లి ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు P4 విధానం ద్వారా ఎంతమందో పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళ యొక్క ధనవంతులుగా, విద్యావంతులుగా, అలాగే జ్ఞానవంతులుగా చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశంసించి ఆయన్ని ఇదే విధంగా కంటిన్యూ చేసి మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఇదే P4 కార్యక్రమం ఎమ్మెల్యే గారి ద్వారా స్ఫూర్తి పొంది
వాళ్ళని కూడా ఇదే కార్యక్రమం చేయవలసిందిగా ఆయన మరీ కోరడం జరిగింది. అందువల్ల ఈ రకంగా అన్ని విధాల మీకు కావాల్సిన వసతులు ఈ యొక్క ఇండస్ట్రీస్ ఏరియా కాబట్టి ఈ యొక్క కంపెనీ ద్వారా కూడా ప్రతి బడికి కావాల్సిన మౌలిక వసతులు కూడా ఆయనతో కలిసి మీకు ఏర్పాటు చేయడంలో అందరం కూడా గ్రామ పెద్దలం అవ్వచ్చు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ కూడా దగ్గరుండి మీకు ఈ స్కూల్కి సంబంధించినవి కానీ అలాగే ఈ గ్రామానికి సంబంధించిన చిన్న చిన్న మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో ఎప్పుడు కూడా కష్టపడి ఈ యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని మరీ కోరుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.